ఈ జోరస్ ప్రయాణంలో మళ్ళీ స్వాగతం. మనం ఇప్పుడే మోషే దేవునితో అద్భుతమైన సన్నివేశాన్ని దహించని పొద వద్ద చూశాం. ఇప్పుడు దేవుడు మోషేను మహత్తరమైన బాధ్యతకు ఎలా సిద్ధం చేస్తున్నాడో చూడబోతున్నాం. ఈరోజు భాగం మనకు శక్తివంతమైన సత్యాన్ని బోధిస్తుంది. దేవుడు మనలను పిలిచినప్పుడు మనం అర్హతలేమి అనుకున్నా ఆయన మనకు అవసరమైన సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎక్సోడస్ 3:18-4:17 చూద్దాం. దేవుడు మోషేకు వెల్లడించి ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి నడిపించేందుకు పెద్ద బాధ్యతను అప్పగించాడు. కార్యాచరణ ప్రణాళికను వివరిస్తున్నాడు. మొదటగా దేవుడు మోషేకు ఇశ్రాయేలు పెద్దలతో కలిసి మంచి వార్తను పంచుకోవాలని చెబుతున్నాడు. ఎగ్జోడస్ 3:16లో ఇలా ఉంది: మీ తండ్రుల దేవుడు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు రాబోయే విషయాలను మృదువుగా చెప్పడం లేదు, ముందున్న సవాళ్ల గురించి ఆయన నిజాయితీగా చెబుతున్నాడు. ఫరో అంత తేలిగ్గా ఒప్పుకోడు, కానీ పెద్దలు వినిపించుకుంటారు. కీలకమైంది, దేవుడు మోషేకు మహాశక్తితో పని చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు, కాబట్టి నేను వారి మధ్య చేయబోయే అద్భుతాలతో ఐగుప్తీయులను కొట్టుతాను. ఆ తర్వాత అతను మిమ్మల్ని వెళ్ళనిస్తాడు అని ఎగ్జోడస్ 3:20 ప్రకారం ఉంది. దేవుడు హామీ ఇచ్చినప్పటికీ మోషే ఇంకా సందేహంతో ఉన్నాడు. అతను అడుగుతున్నాడు, వారు నన్ను నమ్మకపోతే లేదా నా మాట వినకపోతే? దీనికి దేవుడు మోషేకు 3 అద్భుతమైన సూచనలు ఇస్తాడు. పాముగా మారిన కర్ర, కుష్టు రోగం వచ్చిన చేతి మరియు అది మళ్ళీ స్వస్థత పొందడం, రక్తంగా మారిన నీరు. ఈ సూచనలు కేవలం ప్రదర్శన కోసం చేసిన మాయలు కావు. అవి సృష్టి, వ్యాధి, ఆరోగ్యం మరియు మూలభూతాలపై దేవుని శక్తిని చూపించాయి. కానీ అంతకంటే ఎక్కువగా అవి మరొక గొప్ప విషయాన్ని సూచించాయి. ఈ సూచనలు మసీహా అయిన యేసుక్రీస్తు రాబోవటాన్ని సూచించాయి. ఆయన ఐగుప్తు నుండి జరిగిన విమోచన కంటే ఇంకా గొప్ప విమోచనాన్ని తీసుకురావడానికి వచ్చాడు. ఈ గొప్ప సూచనల తర్వాత కూడా మోషే తనను తాను అర్హుడిగా భావించలేదు. అతను అన్నాడు, ప్రభువా, దాసుడిని క్షమించు. నేను వాగ్మి కాదు, నేను మాటలలో ఉంటాను, నా నాలుక కూడా ఉంటుంది. 4:10 దీనిని అనుభవించారా? నేను అలా అనిపించింది. దేవుడు మనలను ఏదైనా పనికి పిలిచినప్పుడు మనం అర్హులు కాదని అనిపిస్తుంది. దేవుడు నన్ను లక్షల నాస్తిక యువతతో కూడిన కమ్యూనిస్ట్ యువజనోత్సవంలో సువార్తను పంచమని పిలిచినప్పుడు నేను పూర్తిగా అర్హుడిని కాదని భావించాను. దేవుడు విప్లవంలో రొమేనియాకు వెళ్లి క్రీస్తు స్వేచ్ఛ శుభవార్త ప్రకటించమని చెప్పినప్పుడు నేను అలా. ఈ విరుద్ధ పరిస్థితులు తరచుగా జరిగినట్లుగా అనిపిస్తుంది. కానీ నేను ఎంత కృతజ్ఞుడినో, ఎందుకంటే దేవుడు నన్ను నేను చేయలేనిది కానీ ఆయన చేయగలిగేది చేసే పరిస్థితుల్లో ఉంచుతాడు. ఆ పనికి నేను అర్హుడిని కాదని భావించాను. ఆ విషయాలు అధిగమించలేనివిగా అనిపించాయి. కానీ మోషే విషయంలోలాగే దేవుడు తన సన్నిధిని మరియు శక్తిని నాకు హామీ ఇచ్చాడు. ఆయన ఇది సులభమవుతుందని హామీ ఇవ్వలేదు, కానీ ఆయన నాతో ఉంటానని హామీ ఇచ్చాడు. మీకు తెలుసా, ఆయన మోషేకు చేసినదే మాకు కూడా చేశాడు. ఆయన అద్భుతమైన రీతిలో ప్రత్యక్షమయ్యాడు మరియు వేలాది మంది యేసును తెలుసుకుని ఆయనను అనుసరించారు. మోషేకు దేవుడు ఇచ్చిన ప్రతిస్పందన వినండి. ఇది నా ప్రియమైన వాక్యములలో ఒకటి. బైబిల్లో మనుషులకు వారి నోళ్లను ఇచ్చింది ఎవరు? వారిని చెవిటిగా లేదా మూగగా చేసేది ఎవరు? వారికి చూపునిచ్చేది వారిని ప్రభువునైన నేను కాదా? వెళ్ళు, నేను నీకు మాట్లాడేందుకు సహాయపడతాను మరియు ఏమి చెప్పాలో నేర్పుతాను. నిర్గమకాండం 4:11 ఎంత శక్తివంతమైన జ్ఞాపిక! మనలను సృష్టించిన దేవుడు మనకు సామర్థ్యాలను ఇచ్చినవాడు. అవును, మన పరిమితులను కూడా నిర్ణయించినవాడు. అలాంటి దేవుడే తన పనికి మనలను సిద్ధం చేస్తానని హామీ ఇస్తాడు. చివరికి దేవుడు మోషేకు భాగస్వామిని అందిస్తాడు.
అతని సోదరుడు అహరోను మోషేకు మాట్లాడటానికి సహాయపడటానికి అలాగే అద్భుత సూచనలు చేయడానికి ఉపయోగించే కగ్గ యొక్క ప్రాముఖ్యతను మోషేకు గుర్తు చేస్తాడు. కాబట్టి మనం ఈ భాగం నుండి ఏమి నేర్చుకోవచ్చు? దేవుడు సిద్ధమైన వారిని పిలవడు, ఆయన వారిని సిద్ధం చేస్తాడు. దేవుడు నిన్ను ఏమి చేయమని పిలుస్తున్నాడో దాని నుండి అసమర్థత నిన్ను లాగనివ్వకు. రెండవది, దేవుడు ఒక పని ఇస్తే దాన్ని పూర్తి చేయడానికి సాధనాలను అందిస్తాడు. మోషే కోసం అది అతని కగ్గలో ఉన్న అద్భుత సూచకాలు. మన కోసం అవి భిన్నమైన బహుమతులు లేదా సామర్థ్యాలు. మూడవది, దేవుడు మనకు అవసరమైన సహాయం ఇతరుల రూపంలో అందిస్తాడు. అహరోనును మోషేకు ఇచ్చినట్లే దేవుడు మనకు భాగస్వాములను, బృంద సభ్యులను లేదా మార్గదర్శకులను అందించి మన మిషన్లో సహాయపడతాడు. నాలుగవది, మన అసమర్థతలు దేవుని పరిపూర్ణత ప్రకాశించడానికి అవకాశాలు. మనం బలహీనంగా ఉన్నప్పుడు అదే సమయంలో ఆయన బలం స్పష్టంగా కనిపిస్తుంది. నిర్గమకాండంలో సాగుతుండగా దేవుడు మోషేను ఎలా ఉపయోగించాడో చూస్తాము. సందేహాలు, అసమర్థతలు ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ఎలా పనిచేశాడో మోషేను పిలిచి సిద్ధం చేసిన అదే దేవుడు నిన్ను కూడా ఈరోజు పిలుస్తున్నాడు మరియు సిద్ధం చేస్తున్నాడు. ప్రశ్న అడగాలనుకుంటున్నాను, దేవుడు ఏమంటున్నాడు? ఆయన నిన్ను దానికి సిద్ధం చేయడానికి ఎలా పనిచేస్తున్నాడు? భయం లేదా అసమర్థత భావాలు నిన్ను వెనక్కి తగ్గించనివ్వకు. వాగ్దానం దేవునిపై నమ్మకం ఉంచండి. నేను సహాయపడతాను.